మీకే టైం ఇస్తున్నాను మోహన్ గారు, లాస్ట్ మీకే, అందుకే కృష్ణవేణి గారితో మాట్లాడిస్తున్నాను. కృష్ణవేణి గారు, ఇది రైతులకు భద్రత ఇవ్వడంతో పాటు ఈ 3 సంవత్సరాల్లో కూడా వరల్డ్ క్లాస్ సిటీగా మారుతుందంటారా? ఖచ్చితంగా మారుతుంది మేడం. ఇప్పుడు వచ్చేటువంటి యూనివర్సిటీలు కావచ్చు, అలా అని అమరావతి రాజధాని అమరావతిలో మాత్రమే పెట్టుబడులు పెట్టి ఇక్కడ మాత్రమే యూనివర్సిటీలు తీసుకురావడం కాకుండా ఎలా రాష్ట్రం నలుమూలలా కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 చోట్ల అభివృద్ధి చేయడానికి చూసారేమో తప్ప, కానీ కూటమి ప్రభుత్వం అలా చేయట్లేదండి. ఇలా రాజధాని అమరావతిలో కావచ్చు, ఇదివరకే డెవలప్ అయినటువంటి వైజాగ్ సిటీలో కావచ్చు, వైజాగ్ లో కావచ్చు, ఇటు కర్నూలు కూడా డెవలప్ చేయడానికి ఇటు చూడడం, అలాగే మా ఉభయ గోదావరి జిల్లాలను కూడా వదిలేయకుండా చూడడం, అంటే రాష్ట్రం నలుమూలలా కూడా అభివృద్ధి చెందే విధంగా తీసుకుని వెళ్ళడం. ఓన్లీ వైజాగ్ అంటే వైజాగ్ లో పెట్టుబడులు పెట్టడమే కాదు మేడం, ఇటు విజయనగరం కావచ్చు, వెనకబడినటువంటి శ్రీకాకుళం జిల్లాలు కావచ్చు, అక్కడ కూడా ఉప ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి వనరులను కానీ పొద్దున అక్కడ కొన్ని స్టూడియోస్ అవి కూడా రాబోతున్నాయని కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ అమరావతి అంటే రాజధానిలో మాత్రమే స్టూడియోలు కట్టి ఇక్కడ మాత్రమే డెవలప్ చేయడం కాదు, అరకలాంటి ప్రదేశాలు కానీ మన్యం ఏరియాలో కానీ షూటింగ్లు కూడా చాలా అనుకూలంగా ఉంటదని ఇండస్ట్రీని కూడా కన్విన్స్ చేస్తున్నటువంటి వ్యక్తి మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు. అలాగే విజనరీ అయినటువంటి ఎంతో అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి విషయాన్ని కూడా, అంటే నాకు తెలిసేసు నేను చేసేయగలను అని కాకుండా యువతరం నుంచి కావచ్చు, మహిళల నుంచి కావచ్చు, అనుభవజ్ఞులైనటువంటి అనేక మంది వ్యక్తుల నుంచి కూడా అన్ని నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తూ అందులో మార్పులు చేర్పులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీని కూడా సాధారణంగా చెప్పమని చెప్తున్నారు. ఎక్కడన్నా మేము ఏమన్నా కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తుందా, చేస్తే మేము సరిదిద్దుకుంటాం, మీరు చెప్పండి అంటే వాళ్ళు చర్చ తప్ప రచ్చ తప్ప చర్చకి రారు వైసీపీ నాయకులు అనేవాళ్ళు. ఇవాళ కేంద్రం నుంచి కూడా రోజు అమరావతి రాజధానిగా, శాశ్వత రాజధానిగా అక్కడ ఒక గెజెట్ తయారయ్యే పొద్దున్న పార్లమెంట్ లో బిల్లు పెట్టి ఆ బిల్లు మళ్ళీ వేరే ఎవరు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా మార్చాలంటే మళ్ళీ పార్లమెంట్ ఆమోదం లేకుండా అందులో మార్పులు చేర్పులు చేయడానికి ఎటువంటి అవకాశం లేకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చిందంటే, ఇదే మోదీ గారిని వీళ్ళు అనేక సార్లు విమర్శించారు, మట్టి నీళ్ళు ఇచ్చి వెళ్ళిపోయి ఏమి ఇచ్చారు మోదీ గారు అనేసి. కానీ ఆయన మట్టి నీళ్లు ఇచ్చి వెళ్ళినా సరే కానీ ఆశీర్వదించి వెళ్ళారు. ఇవాళ అమరావతి శాశ్వత రాజధాని కేంద్ర ప్రభుత్వం కూడా తన హస్తాలు ఇస్తూ ఉంది. కానీ అది చూసి 5 సంవత్సరాలు ఎక్కడా కూడా వెతికితే భూతార్థం పెట్టేస్తున్నా సరే కానీ రాజధాని, శాశ్వత రాజధాని ఏదైనా ఆంధ్రప్రదేశ్ కి అసలు ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితి, పిల్లలు కూడా కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి పరిస్థితి. పుస్తకాల్లో చూస్తున్నా, హిస్టరీలో చూస్తున్నా మన రాజధాని ఏదో కూడా మనకి లేదు. మోహన్ గారు సరే సాధ్యం కాదు అన్నారు, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఆ క్లారిటీ కానీ ఆ రాజధాని కానీ మద్దతు ఇచ్చి నిలబడితే వైసీపీకి. మోహన్ గారు, కృష్ణవేణి గారు, ఓకే మోహన్ గారు అసాధ్యం అన్నారు, అది సాధ్యం చేసి చూపిస్తాం. మీకే ఇప్పుడు టైం, మీకే కంక్లూజన్ మీతోనే చేస్తాను. ఓకే ఇప్పుడు వద్దు, మీరు వేరే మాటలు మాట్లాడకండి, టైం సరిపోదు మళ్ళీ. సరే అసాధ్యం అన్నారు, సాధ్యం చేసి చూపిస్తామని అంటున్నారు. ఈ బిల్లు పైన మీ స్టాండ్ ఏంటి? ఇప్పటికైనా మీరు సపోర్ట్ చేస్తారా దీనికి? సరే ఇప్పుడు మీరు మాట్లాడండి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మా కృష్ణవేణమ్మ చెప్తుంది, అబ్బా ఏం నీతులు చెప్తుందో ఏమో. వాళ్ళ నాయకుడు ఒకే రాజధాని మీద కట్టుబడినాయంట. ముందు కర్నూలు చెప్పినాడు, తర్వాత విశాఖపట్నం చెప్పినాడు, తర్వాత విజయవాడలో చెప్పినాడు, రకరకాలు చెప్పినాడు. మీ ఆకట్టు మాకు అబద్ధాలు చెప్పండి, మీ ఆకట్టు మార్చడం మా చేత కాదు. ఒక్క నిమిషం మోహన్ గారు మీరే మాట్లాడండి. అదే నేను చెప్పేది, నోట్లో పెట్టండి. అదే విధంగా రాష్ట్రం సంబంధించి మా సోదరుడు బాలకోట గారు 29 గ్రామాల రైతులు ఉంటున్నారు. రాష్ట్రంలో 29 గ్రామాల్లోనే రైతులు ఉన్నారా? రాష్ట్రం మొత్తం రైతులు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం రైతులు పన్ను కడుతున్నారా లేదా? రాష్ట్రంలో రైతులు మొత్తం అందరినీ అల్లాడుకుపోతున్నారా లేదా? వాళ్ళందరి గురించి ఎందుకు మాట్లాడలేదు? రాష్ట్రంలో ఈ రోజు ఏ ఒక్క గిట్టుబాటు ధర లేక ఈ రోజు మేము కలెక్టర్ దగ్గర పోయి మా పార్టీ తరఫున వినతి పత్రం ఇచ్చేసినాం. అయ్యా
రైతులు అట్ల నాశనం అయిపోయినారు. ఈ రోజు టమాటా రైతులు ఇట్టబోతున్నారు. ఈ రోజు అరటి రైతులు నోరు కొట్టుకుంటున్నారు. ఈ విధంగా నష్టపోతున్నారు. నష్టపోయేదాన్ని వాళ్ళకి ఏదన్నా కొంత ఊరట కల్పించే కార్యక్రమం చేయడానికి కలెక్టర్ గారు చెప్పొచ్చినాము ఈ రోజు. కాబట్టి అదే విధంగా మీరు చెప్తున్న డెవలప్మెంట్ గురించి 30,000 స్కూళ్లు నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేసి రాష్ట్రంలో ఉన్నట ప్రతి పేదవానికి విద్యను అందించాలనే ఉద్దేశంలో భాగంగా చేపడితే దాన్ని పట్టుకొని మేము డెవలప్ చేయలేదంటారు. 17 మెడికల్ కాలేజీలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో రాకుండా ఆంధ్రప్రదేశ్ లో 1920 నుండి 2019 వరకు కేవలం 12 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 సంవత్సరాలు కరోనా 3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి 5 మెడికల్ కాలేజీలు అన్నింటిలో పెట్టి 10 మెడికల్ కాలేజీలు 70% పూర్తి చేసి 70,000 కోట్ల రూపాయలు విలువ చేసేట్టు ప్రైవేట్ పరం చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి మీ ఇష్టం వచ్చినట్టు మీకు కావాల్సినట్టు మీరు వాడుకోవాలనే ఉద్దేశంలో భాగంగా మీరు చేస్తున్నటువంటి ఈ కుయుక్తులు కుతంత్రాల వల్లనే మేము ఈ విధంగా చెప్తున్నాం. రాష్ట్రం డెవలప్ కావాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ విధంగా చెప్తున్నాం. మీరు రాష్ట్రం డెవలప్ కాదు, మీరు డెవలప్ కావాలి, మీరు శాశ్వతంగా అధికారంలో ఉండాలి, మీ పార్టీ శాశ్వతంగా ఉండాలి, మీరు పోయిన తర్వాత కూడా మీ కుటుంబ సభ్యులు ఈ రాష్ట్రంలో వెళ్ళాలి. మీరు వెళ్ళాలంటే మీకు దానికి డబ్బులు కావాలంటే ఇలాంటి పనులు చేయాలి. ఇలాంటి పనులు చేసి మీ కోట్లు మీకు ఖాతాలోకి వచ్చాయి. కోట్లు ఖాతాలోకి వచ్చి మమ్మల్ని అందరినీ దౌర్జన్యం చేసి మా మీద కేసులు పెట్టించి మా మీద అక్రమ కేసులు పెట్టించి మర్డర్లు చేపించి రేపులు చేపించి రకరకాలుగా మీరు చేసినా మేము అడ్డం వచ్చి మమ్మల్ని కేసుల్లో ఇరికించాలనే ఉద్దేశంలో భాగంగా మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలను తిరుగుబాటు చేయాలనే ఉద్దేశంలో భాగంగానే మీరు అది అమరావతిని మీరు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తాత్కాలిక రాజధానిని పెట్టి ఇప్పటికి పూర్తి చేయలేదు. 14 నుండి 19 వరకు మీరే అధికారంలో ఉన్నారు. మీకు సపోర్ట్ చేసినటువంటి సిబిఎన్ గారికి సపోర్ట్ చేసినటువంటి పవన్ గారు ఉన్నారు. పవన్ గారికి సపోర్ట్ చేసినటువంటి మోడీ గారు ఉన్నారు. అప్పుడు చెమ్ముడు నీళ్లు తట్టడు మట్టి ఇచ్చిపోయినారు. ఇప్పుడు వచ్చే చాక్లెట్ ఇచ్చిపోయినారు. మీరు ఎప్పుడు డెవలప్ చేస్తారు? మీతో ఎప్పుడు డెవలప్మెంట్ అవుతుంది? చెప్పినారు మా సత్యరామకృష్ణ గారు చెప్పినట్టు మీరు నాగార్జున యూనివర్సిటీ ఉంటే అక్కడ 3,000 ఎకరాలు ఉంది, అక్కడ కట్టించండి. 3,000 ఎకరాలు బ్రహ్మాండమైన బిల్డింగ్లు కట్టచ్చు. ఆ బిల్డింగ్లు కట్టిన తర్వాత మళ్ళీ మీకు అవసరం వచ్చి ఆ భూమిని వాడుకోవచ్చు, ఏదైనా పరిశ్రమలకు పెట్టుకోవచ్చు. పెట్టాలంటే పెట్టండి అంటే లేదు మేము చెప్పిందే వేదం, మేము చేయాల్సిందే చేస్తాం, మీరు చెప్పింది మేమేను, మీ సలహాలు మాకు అవసరం లేదనే విధంగా తయారు చేసుకున్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేయొద్దయ్యా బాబు అని చెప్తున్నాము. ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి మోహన్ గారికి, విజయ్ కిరణ్ గారికి, పోతుల బాలకోట గారికి థ్యాంక్ యూ అండి. సో అది అమరావతి శాశ్వత రాజధాని కాదు అని వైసీపీ అంటుంటే